అధునాతన సాంకేతికతపై అవగాహన కోసం ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్. స్కూళ్ల వద్దకే వెళ్లి అవగాహన కల్పించేలా వాహనాలకు రూపకల్పన. నమూనా వాహనాన్ని పరిశీలించిన రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రఖ్యాత సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహకారంతో ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ ను ప్రభుత్వం మంగళగిరిలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని విద్యార్థులకు భవిష్యత్ సాంకేతికతలను వివరించే లక్ష్యంతో ప్రారంభించనున్న ఈ నమూనా వాహనాన్ని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో శుక్రవారం పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టుగా ఈ వాహనం మంగళగిరిలోని స్కూళ్లకు వెళ్లి పిల్లల్లో అవగాహన కల్పిస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని స్కూళ్లకు ఇటువంటి వాహనాలను పంపిస్తారు. పరివర్తనాత్మక నైపుణ్య అవకాశాలను విద్యార్థుల వద్దకే తీసుకెళ్లేందుకు ఇన్ఫోసిస్ భాగస్వామ్యం కావడం అభినందనీయమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా విజన్, ఈఎస్జీ విజన్ 2030కి లక్ష్యాలకు అనుగుణంగా మారుమూల ప్రాంతాలకు ఉచిత డిజిటల్, ఎస్టీఈఎం లెర్నింగ్ అవకాశాలను అందించడం మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ లక్ష్యం. ఏపీ స్కిల్ డెవలప్మెంట్, ఇన్ఫోసిస్ సంయుక్త సహకారంతో ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభిస్తారు. ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, మైక్రో కంట్రోలర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై ల్యాబ్ ఆన్ వీల్స్ ద్వారా విద్యార్థులకు బేసిక్ స్కిల్స్ అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఏపీ మేకర్ ల్యాబ్లో 90 నిమిషాల వ్యవధిలో ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెషన్ ఉంటుంది. తర్వాత విద్యార్థుల ఆసక్తిని బట్టి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డు ప్లాట్ఫారం ద్వారా ఉచితంగా వివిధ కోర్సులు నేర్చుకోవడానికి అవకాశం కల్పించి వరల్డ్ క్లాస్ టెక్నాలజీ సర్టిఫికేషన్ అందజేస్తారు. మొబైల్ ల్యాబ్లో ల్యాప్టాప్లు, ట్యాబ్లు, వర్క్ స్టేషన్లు, ప్రయోగాల కోసం కిట్లతో సహా అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం ఇన్ఫోసిస్ సంస్థ 5 కోట్లతో ల్యాబ్తో కూడిన బస్సు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఏడాది 40 లక్షల నిర్వహణ వ్యయాన్ని భరించడమే గాక విద్యార్థులకు కోర్సు కంటెంట్తో పాటు ట్రైనర్ సపోర్ట్ అందిస్తుంది. ఇందుకోసం ఇన్ఫోసిస్ సంస్థ ఒక్కో విద్యార్థికి సగటున 1,500 రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ కార్యక్రమం క్రింద ప్రతి 3 నెలలకు 4,800 మంది విద్యార్థులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిరోజు 20 మంది విద్యార్థులతో కూడిన 4 బ్యాచ్లకు అవగాహన కల్పించాలన్నది ప్రధాన లక్ష్యమని ఇన్ఫోసిస్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ జి గణేష్ కుమార్, నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఇన్ఫోసిస్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. And laptops are used for coding. Okay, coding. Age appropriate coding. It's a C++ లో రన్ అవుతుంది. కానీ ఇది ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ సాఫ్ట్వేర్ అంట. Z blocks అనే ప్లాట్ఫామ్. షార్ట్ క్విజ్ ఉంది కదా, 5 questions. Yes. పిల్లలు నేర్చుకున్నారు లేదో మీకు ఎట్లా తెలుస్తుంది? నేను అడుగుతాను. So there is no interaction. There is no multiple choice or anything. Okay, అది లాస్ట్ క్లాసెస్. I'll show you once. Okay. సో ఇది చెప్పాను కదా, థియరీ. సో ఇదంతా PDF వాళ్ళు మొత్తం చదువుతారు. దాని తర్వాత ఒక వీడియో ఉంటుంది, సేమ్ టాపిక్స్. పిల్లలు క్లాస్ పిల్లలు ఎంత టైం స్పెండ్ చేస్తారు? 1.5 hours ఉంటుంది, 20 మంది. What is the outcome? At the end of it, what are you expecting it outcome for our children? జనరల్లీ ఫ్యూచర్ లో ఇప్పుడు ఇప్పుడే మనం చూస్తాం అన్ని రోబోట్స్ అని అని అంటున్నాం. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి తెలియదు, ఐడియా లేదు. సో అక్కడికి ఒకవేళ కొంతమంది టెన్షన్ పడతారు, భయపడతారు. అంటే రోబోట్ అంటాము, నేను చేయలేను, లేకపోతే నాకు రాదు. సో ఇది ఏంటంటే కైండ్ ఆఫ్ వర్క్ షాప్. So 90 minutes for one child is enough for them to understand what is happening in the space. Okay, so you will explain that it follows the sequence. Yes. And they can change 5 seconds can be content. అది కూడా చెప్తాం మరి. So 20 tabs, then the program on this and then yes. Each school it is taking not less than 1 month. 80 students per day complete అవుతుంది సార్. మనకి మేజర్ స్కూల్స్ ఇచ్చాం సార్. 3 schools అవడానికి 3 months పడుతుంది సార్. మంగళగిరి పిల్లలు ఏం నేర్చుకున్నారు, ఎంతవరకు పనికి వచ్చింది వాళ్ళకి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. Asset is an asset. For by Infosys or AP or the end student కి ఎంత అర్థం ఏం అర్థమైంది? What is it that? We have to test and we have to analyze, understand it better. మీరు మధ్య ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి నేను చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.